వాళ్ళ పాప ఈరోజు కొరియన్ నూడిల్స్ చేసుకుంటానంది. అక్కడ వరకు ఎక్కడ వెళ్తామమ్మా, 150 రూపీస్ ఎందుకులే అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే నేను చేస్తాను అని అన్నది. కొన్నిసార్లు పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి కదండి. కొంచెం స్టవ్ దగ్గరికి పంపించాలంటే నాకు భయం, బట్ అప్పుడప్పుడు అని నేను గైడ్ చేస్తాను అనేసి ఉన్నాను. జస్ట్ నూడిల్స్ వేడి చేసి ఇమ్మనింది. నూడిల్స్ అంతా బాయిల్ చేసినాక కొంచెం చల్లనీళ్ళు వేయండి. సో గార్లిక్ కొట్టి పీల్ చేసి ముక్కలు చేసి ఇమ్మన్నది. చిన్న చిన్న పీసెస్, తనకు చేయటం రాదు కదా, అది చేసి ఇచ్చాను. తర్వాత ఒక బౌల్ తీసుకుంది. బౌల్ గార్లిక్ ముక్కలు చేసిన గార్లిక్, షేజ్వాన్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ కొంచెం ఆయిల్ ని బాయిల్ చేసుకొని మంచిగా మిక్స్ గ్రేవీలో వేయాలి. సో దట్ మంచి మసాలా రెడీ అవుతుంది. అయిన తర్వాత మనం అవుటట్టు బాగా కలపాలన్నమాట. అప్పుడే సాస్ బాగా పట్టి అవి కొరియన్ నూడిల్స్ లాగా స్పైసీగా రెడీ అవుతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. బయట మనం కొరియన్ నూడిల్స్ తింటాం కదా, అలానే ఉన్నాయి. సేమ్ ప్యాకెట్స్ తెచ్చుకొని చేసుకుంటారు పిల్లలు. స్మెల్ కూడా లేదండి, అవైతే మామూలుగా స్మెల్ ఉంటాయి. అండ్ ఒక ఎగ్ ని ఉప్పు వేయకుండా ఖాళీ పెనం మీద కొంచెం ఆయిల్ వేసి చేసి